హాయ్ అండి. ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ని మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. సింపుల్ స్టెప్స్, బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడైతే 750 గ్రామ్స్ దాకా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇందులో 4 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, పెప్పర్ వేసుకొని మంచిగా కోట్ చేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ ఫ్లేమ్ని లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వన్స్ అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకునేసాను. ఇక్కడైతే నేను కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను సాస్లో వేసుకోవడానికి. వన్స్ అవి ఫ్రై అయ్యాక అవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకునేద్దాము. ఇప్పుడు చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకునేసేయండి. ఇవి బాగా వేపుకున్నాక ఒక 5 to 6 స్పూన్స్ దాకా పెప్పర్ అయితే వేసుకోండి. ఇదేం మీకేం ఘాట్ అనిపించదు, ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఇంకా 1/2 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా మీకు తగినంత సాల్ట్ వేసుకొని 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఒక బాగా మరిగేంత వరకు బాగా మరగబెట్టుకోండి. ఇవన్నీ మంచిగా ఒక మరిగాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ఫ్రైని అందులో వేసేసి ఒక 6 to 7 మినిట్స్ దాకా మంచిగా మనము టాస్ ఇట్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. దానిపైనే మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటుంది కదా, అది వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో సాటెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఇష్టంగా తినే హాట్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ని హాట్గా తింటేనే చాలా బాగుంటుంది. క్రిస్పీగా, జ్యూసీగా, సూపర్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండి. And if you like this video, don't forget to share this video with your friends and family. And thank you so much for watching. See you in my next vlog with a new recipe. Until then, bye. ఇంకొంచెం కారం పడాలి. Okay.